నమః. మాఘమాస మహాపుణ్యకాలంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు మన విశాఖపట్నం లంకా గ్రౌండ్ లో జరుగుతా ఉన్నాయి. ఇది 8వ రోజుకి చేరుకున్నది. ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నది. నవమి దశమిని పురస్కరించుకొని రేపు 108 మంది సువాసినీలతో విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే శాంతి కళ్యాణం, పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవం, దశమి రోజు సాయంత్రం మహాపూర్ణావతి అన్న సమారాధన కార్యక్రమం కూడా చాలా రమణీయంగా జరుగుతుంది. కావున గాజువాక ప్రజలు 50 మంది కూడా విచ్చేసి ఈ మహత్తరమైనటువంటి మహాయజ్ఞంలో అందరూ పాల్గొని భగవతి ఆశీస్సులను పొందవలసిందిగా ప్రార్థన. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ 8 రోజులు కూడా చాలా రమణీయంగా అమ్మవారు విశిష్టతమైనటువంటి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారాలతో శోభాయమానంగా భక్తులందరికీ కూడా దర్శనమిచ్చారు. ప్రతినిత్యము కూడా చండీ హోమ, దశమహావిద్య ఇత్యాది కార్యక్రమాలతో పాటు రోజుకి 200 మంది పైగా కళాకారులు ఇక్కడికి విచ్చేసి అమ్మవారి ముందు నృత్య ప్రదర్శన చేశారు. ఇలా ఒకటి కాదు, 10 రోజులు కూడా చాలా విశిష్టంగా అమ్మవారు కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఈ మహత్తరమైనటువంటి యజ్ఞంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మ ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరూ ఆహ్వానితులే. సర్వేజన సుఖినో భవంతు.